నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సమ్మిళిత ఆర్థిక వృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమన్న ఆర్థిక సర్వే ఆర్థిక సంస్కరణల్లో వేగం ఆవశ్యకతను స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం నిరాశాజనకంగా ఉన్నా భారత్ మాత్రం సుస్థిరంగా కొనసాగుతుందని చెప్పింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వృద్ధి పదంలో పయనించేలా దేశ బడ్జెట్ రూపకల్పన చేయడం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముందున్న పెను సవాల్. అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతూనే మరోవైపు ద్రవ్యలోటును నియంత్రించాల్సిన స్థితిలో ఆర్థిక మంత్రి వ్యూహం ఎలా ఉంటుంది? రాయితీల్లో కోత పెడతారా? భారీ వడ్డనలు ఉంటాయా? ఇతరత్ర ఆదాయ మార్గాలపై దృష్టి పెడతారా? మొత్తం మీద సాధారణ బడ్జెట్ రూపురేఖలు ఎలా ఉంటాయనే అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ బి అరుణరాజు గారు, ప్రముఖ ఆర్థికవేత్త ఎం రఘునందన్ రావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జూపిడి ప్రభాకర్ రావు గారు, ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నితిన్ పారేఖ్ గారు, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి. రఘునందన్ రావు గారు, దేశ ఆర్థిక సుస్థిరత లక్ష్యంగా ఆర్థిక సంస్కరణలు విస్తృతం కావాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. మరి ఎల్లుండి సోమవారం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఒకవైపు ప్రపంచం అంతనేమో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. చాలా అభివృద్ధి చెందుతున్నాయి, వేగంగా అభివృద్ధి చెందినాయి. భారత్కి కాంపిటీటర్స్ అనుకుంటున్నటువంటి దేశాలన్నేమో ఒకవైపు తిరోగమన పతనంలో పోతున్నప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరమైనటువంటి దిశగా అడుగులేయడం అనేది నిజంగా గర్వించదగ్గటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో దీన్ని ఇలానే మెయింటైన్ చేయాలి, లేదా ఇంకొంచెం సుస్థిరీకరించుకుని ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి, ఏ రంగాలలో పెట్టుబడులు ఉండాలి, ఎక్కడ సంస్కరణలు ఉండాలి, ఎక్కడ పనులు వేయాలి, ఎక్కడ పనులు వేయకూడదు అనే దిశగా చాలా స్పష్టంగా ఆర్థిక సర్వే కొన్ని సూచనల్ని బడ్జెట్కు ముందు పార్లమెంట్ లోపల చెప్పినటువంటి సందర్భంగా చూసామనమాట. నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో చెప్తా ఉంది, మేక్ ఇన్ ఇండియా కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ విదేశీ పెట్టుబడులని ఎక్కువ శాతం లోపల ఈ దేశానికి తీసుకొచ్చి వివిధ రంగాల లోపల ఆ ఉత్పత్తుల్ని పెంచి, అంటే ఉత్పాదక రంగానికి ఎక్కువ పెట్టుబడులు వచ్చే రీతి లోపల చర్యలు తీసుకున్నప్పుడే ఇప్పుడు ఈ ఉత్పత్తి రంగానికి మినహా ఇతరత్ర రంగాల వైపు డబ్బుల్ని కేటాయించకుండా భారత ఆర్థిక వ్యవస్థని సుస్థిరత చేసుకోవడం వల్ల రేపు భవిష్యత్తులో ద్రవ్యలోటు తగ్గించుకోవడం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి జీడిపిని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి 7.6 నుంచి వచ్చే సంవత్సరంకి వచ్చేసరికైనా అట్లీస్ట్ 8 వరకు వెళ్ళడానికైనా కొంత కృషి చేయడానికి ఆస్కారం ఉంది. మనకు ఉన్నటువంటి వనరులేమో మూరడు ఉన్నాయి, అవసరాలేమో బారెడు ఉన్నాయి అన్నట్టు ఎక్కడి నుంచి వస్తాయి మరి పన్నులు ఎవరికి వేయాలి అని అంటే 120 కోట్ల జనాభా ఉన్నటువంటి భారత జనాభాలో అసలు పన్ను కడుతున్న వాళ్ళు ఎంతమంది, పన్ను ఎగ్గొడుతున్న వాళ్ళు ఎంతమంది, పన్ను కట్టేటువంటి ఎలిజిబిలిటీ ఉండి పన్ను కట్టలేకుండా దూరం ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరు, వారిని ఏ రకంగా పన్ను కట్టే దిశగా తీసుకురావాలనేటువంటి గణాంకాలని కొంత మన గమనంలోకి తీసుకుంటే కేవలం 3.5% నుంచి 5.5% వరకు పన్ను కడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు 120 కోట్ల భారతదేశం లోపల. దాంట్లో నిజంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు దాదాపు 40% మంది ఉంటారు. పన్ను కట్టడానికి ప్రభుత్వం సూచించినటువంటి మార్కుకు చేరుకున్న వాళ్ళ సంఖ్య 40% ఉంటుంది. అట్లీస్ట్ ఒకటేసారి అంత స్ట్రిక్ట్గా ఇంపోజ్ రాకున్నా కానీ ఈరోజు ఉన్నటువంటి 5%ని 20% వరకు పెంచడం, ₹1,00,00,000 కంటే ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఏదైతే ఉందో మొత్తం దేశం మొత్తం లెక్కేస్తే 42,000 రాలేదు సార్. ఒక సంవత్సరం క్రితం లెక్కేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లెక్కల్ని చూస్తే 42,000 మంది లేరా సార్ భారతదేశంలో. హైదరాబాద్లోనే ఉంటారు దాదాపు 10,000 పైచిలకు మంది, సంవత్సరానికి 1,00,00,000 ఆదాయం పైచిలకు వచ్చేటువంటి వాళ్ళు. ఈ స్క్రూటినీ అనేది సరిగా జరగట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ లోపల పన్ను ఎట్లా ఎగబెడదాము అనేటువంటి రీతిలో ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉన్నాయి తప్పితే నేను పన్ను కడతాను, ఈ దేశ అభివృద్ధికి సహకరిస్తాను, నిజమైనటువంటి దేశ ఆర్థిక రంగాన్ని మనం ఇనుమడింపజేయాలనేటువంటి ఆలోచన ప్రజలకు వచ్చే దిశగా కొంత చైతన్యం చేయడం. ట్యాక్సీలు పేదోడి మీద పడకుండా పెద్దోళ్ళ మీద ట్యాక్సీలు, అంటే మళ్ళీ కంపెనీలు ఎప్పుడు కూడా ఉంటాయి, మాకు సబ్సిడీలు ఇవ్వండి, కంపెనీల మీద ఇస్తున్నటువంటి కార్పొరేట్ ట్యాక్స్ని 30% నుంచి 25% తగ్గియండి, అప్పుడే మేము ఉత్పాదక రంగంలో ఇంకా ఆశించిన ఫలితాలు తీసుకొస్తాం. ఇవన్నీ రకరకాలైనటువంటి కోణాల లోపల మన బడ్జెట్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. కొంత గత 2 సంవత్సరాలుగా కొంత దాని మీద పూర్తి పట్టు తెచ్చుకున్నట్టు కనబడతా ఉంది అరుణ్ జైట్లీ గారు. సర్వే చెప్పిన మేధావుల నుంచి వస్తున్నటువంటి సూచనలు కానీ, ట్విట్టర్లో ఓపెన్గా వారు అడిగినటువంటి విషయాల ద్వారా వచ్చినట్టు అన్నీ కూడా క్రోడీకరించి ఖచ్చితంగా భారత ఆర్థిక రంగాన్ని సుస్థిర దిశగా జైట్లీ గారు నడుపుతారని, ఎల్లుండి రాబోయేటువంటి బడ్జెట్ ఉంటుందని మేము అంచనా వేస్తూ ఉన్నాం. కిరణ్ గారు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.75% ఉండాలని ఆర్థిక సర్వే అంచనా వేసింది. మరి ఈ పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్లో అంశాల వారీగా ఏ రంగాలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కాలి? వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉండేటువంటి అభివృద్ధి రేటు కేవలం 1% మించి 1.1% ఉందని చెప్పారు. ఇది సర్వేలో వెల్లడైన విషయం. కనీసం 4% చేరుకుంటే చెప్ప వృద్ధి రేటు 7.75-8% చేరదు. ఈ పరిస్థితుల్లో
మీకు ఏ ఏ రంగాలకి ఇంకా ఎక్కువ కావాలి అనేటువంటిది వ్యవసాయం తర్వాత తయారీ రంగం. తయారీ రంగంలో కూడా ఇప్పుడు ఏమిటంటే అంకురాలన్నీ కూడా ఇప్పుడు ఎందులో వచ్చాయి, అంకురాలన్నీ కూడా మీకు డిజిటల్ రంగంలో వచ్చాయి. కానీ అంకురాలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తయారీ రంగంలో వస్తే తప్ప ఈ మేక్ ఇన్ ఇండియా అన్నటువంటిది కళ సాకారం కాదు. అందుకని ఈ పరిస్థితిని అధిగమించాలి అంటే ఈ తయారీ రంగానికి ఊతం ఇవ్వాలి. అది ఏ రకమైన ప్రోత్సాహకాలు పన్నుల్లో ఇస్తారు అన్నటువంటి చూడవలసినటువంటి విషయం. ఒకటేమిటంటే కార్పొరేట్ రంగం పైన ప్రస్తుతం ఉన్నటువంటి 30% పన్నుని వాళ్ళు 25% తగ్గిస్తారా, లేకపోతే 20% తగ్గిస్తారా, లేదా ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులని రెండింటినీ కూడా ఈశ్వర కమిటీ యొక్క నివేదిక ప్రకారం వాళ్ళు సవరణలన్నీ చేపట్టి సంస్కరణలు చేపట్టి పన్నులు మొత్తం ఒక గాడిలో పెట్టి ఈ వస్తు సేవా పన్నులను కూడా వాళ్ళు విస్తృతంగా అమలుపరిచి పన్నుల సంస్కరణలు తీసుకొచ్చి దాన్ని ముందరకు తీసుకెడతారు. అప్పుడు కానీ తయారీ రంగం వృద్ధి అన్నటువంటిది ఈ 9.5% అధిగమించి 12% వస్తే తప్ప మనకి అంటే తక్షణ కర్తవ్యం. ఒక సంవత్సరంలోనే మనకు 12% మ్యానుఫ్యాక్చరింగ్ రంగం చేరుకోవాలి. ఒకటేమిటంటే కొంచెం ఆశాజనకంగా ఉంటుంది అన్నటువంటి దానికి మనకి నిదర్శనం ఏమిటంటే గత త్రైమాసికంలో మనకి 9.5% చేరుకుంది. సంవత్సరానికి యావరేజ్ కూడా వాళ్ళు 9.5% చెప్పారు, కానీ అది గణాంకాలు ఇంకా ధృవీకరించాల్సిన విషయం ఉంది. పోతే సేవా రంగం ఇంతవరకు 10.1%, 10.3% ఇలా ఉంది. అదేంటంటే క్రమేణా సేవా రంగం యొక్క గ్రోత్ రేట్ తగ్గుతూ వస్తుంది. అది తగ్గేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విదేశీ మార్కెట్ల మీద ఆధారపడినటువంటి సేవా రంగం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ సేవారంగం నుంచి వెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎక్స్పోర్ట్ మార్కెట్స్ అన్నీ కూడా కుచించుకుపోవడం వల్ల సేవారంగం ఎంతవరకు ఈ అభివృద్ధి రేటు నిలకడగా సాధిస్తుంది అన్నది కూడా ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం. దీన్ని ఒకటే ఒక సుగమం మనకి కనిపిస్తున్నది ఏంటంటే దేశంలో మనకి డిజిటైజేషన్ చాలా రంగాల్లో విస్తృతంగా వస్తుంది కాబట్టి ఎక్స్టర్నల్ మార్కెట్ ఎలా ఉన్నా కానీ డొమెస్టిక్ మార్కెట్లోనే మనకి ఈ సాఫ్ట్వేర్ రంగం పుంజుకుని ఈ గ్రోత్ రేట్ని అధిగమించేటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తోంది. ప్రభాకర్ రావు గారు, స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం, సేవా రంగం, వ్యవసాయ రంగాలకు సమాన వాటా ఉన్నప్పుడే దేశ ప్రగతి వేగం అందుకుంటుంది. మరి బడ్జెట్లో ఈ 3 రంగాలకు ఎలాంటి కీలకమైన కేటాయింపులు ఉండాలి? అంటే నిన్న ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వే చూసినప్పుడు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశాన్ని ఆ వైపుగా తీసుకెళ్ళటం కోసం నరేంద్ర మోడీ గారు ఒక 2 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రయత్నాలు, భారతదేశ ఉత్పత్తులను కానీ భారతదేశ మార్కెటింగ్ విధానాన్ని కానీ ఇంత భారీ ఎత్తున ప్రచారం పెట్టినటువంటి ప్రధానమంత్రి గతంలో ఎవరు లేరు. మీరు చూడండి, ఈరోజు మొత్తం ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తున్న నేపథ్యం, ఇండియా నుంచి మళ్ళీ రాష్ట్రాలు ఫెడరల్ సిస్టంలో. సో మనం అనుకున్నట్టుగా గతంలో కన్నా మెరుగ్గా ఉండాలంటే ముందుగా భారతదేశం దాదాపు ఒక 65% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు. వ్యవసాయ రంగానికి ఖచ్చితంగా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇండస్ట్రియలైజేషన్ అంటామా, మారినటువంటి ఎల్పిజి సిస్టమ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. మనం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా మనం లిబరలైజేషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. సో ప్రపంచాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని గురించి పెద్దగా పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు కనపడటం లేదు. మీరు అన్నట్టుగా ఎలక్ట్రానిక్ రంగమా, లేకపోతే యాంత్రీకరణ, లేకపోతే ఎక్కువ ఇండస్ట్రీస్ ఎక్కడొస్తాయి, ఎన్ని దేశాల నుంచి మనం పెట్టుబడులను ఆహ్వానించవచ్చు, సో మౌలిక రంగాల్లో ఎలా ఉండాలి, వీటన్నిటి మీద కూలంకషమైనటువంటి చర్చ ఇంకా ఈ దేశంలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. పారిశ్రామిక రంగాన్ని ఎలా ఆదుకుంటారో, ఎలా విస్తృతపరుస్తారో, వ్యవసాయ రంగాన్ని కూడా అదే పద్ధతిలో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది వ్యవసాయక దేశం. సో మీరు నట్టు బోల్టు కొన్నవాడికేమో రాయితీలు ఇస్తారు, వ్యవసాయం పండించి పంట అమ్మేవాడికేమో వాడు గిట్టుబాటు ధరను వాడు చూసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రధానంగా జైట్లీ గారి ముందున్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే మనం వృద్ధి రేటుని ఎలా పెంచుకోగలుగుతాం, పెంచుకున్న దేశాలు ఎలా కొలాప్స్ అవుతున్నాయి, ఎక్కువ మందికే ప్రభుత్వం ఈ పన్నుల భారాన్ని తగ్గించి లేకపోతే వాళ్ళకే ఎక్కువ రాయితీలు ఇచ్చి తీసుకున్నట్టు కనబడుతూ ఉంది. అంటే ఒకవైపు ఏమో వెల్ఫేర్ స్టేట్ అని చెప్పుకుంటున్నట్టు మనం బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వీళ్ళని ఏ విధంగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎవరి మీద ఏ రకమైనటువంటి పన్నులు వేయాలి, నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళని డబ్బులు లేని వాళ్ళని ఒకే ఘటన కట్టాల్సిన అవసరం ఉంటుందా. ఈ ఆర్థిక సర్వే చెప్పిన దాని ప్రకారం రేపు బడ్జెట్లో ఏది ప్రతిబింబించబోతూ ఉన్నది, వీటన్నిటినీ సరిగా చూసినప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగటం కోసం, అదేవిధంగా వెల్ఫేర్ స్టేట్ ఆఫ్
ఆ మైండ్ నుంచి సంక్షేమ రాజ్యం సంక్షేమ రాజ్యంగా ముందుకు వెళ్ళటం కోసం ఎలాంటి నిర్ణయాలు చేయాలో ఆర్థిక సర్వే చెప్పిన విధానాన్ని రేపు బడ్జెట్లో యాజ్ ఇట్ ఈజ్గా ఉంచే పరిస్థితి కూడా కనబడుతుంది. నితిన్ పరేఖ్ గారు, ఆర్థిక సంస్కరణలకు తోడ్పడే జిఎస్టీ బిల్లుతో సహా అనేక బిల్లులు రాజ్యసభలో ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో దేశంలో పన్నుల పరిధి ఏ మేరకు విస్తృతం కావాలి? ఇందుకు సంబంధించి బడ్జెట్లో ఎలాంటి కీలకమైన చర్యలు ఉండే అవకాశం ఉంది? భారతదేశ చరిత్రలో ఒక పన్నుల సంస్కరణ కోసం పరిశ్రమలు ఎంత వెయిట్ చేయటం అనేది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. ఏమైనా విధానం సరళీకృతం చేసినా మార్చినా కూడా వ్యతిరేకించేవాడిని, కానీ మొట్టమొదటిసారి ఈ జిఎస్టీ సంస్కరణ పట్ల చాలా సానుకూల దృష్టితో ఇండస్ట్రీ ఉంది. మనకి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయ పక్షాలు కొంతమంది వేరువేరు కారణాలతోటి ఇలాంటి గొప్ప సంస్కరణని నిలువరించేసేసి దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడాల్సిన వాళ్ళే ఇవాళ దీనికి ద్రోహానికి పాల్పడుతూ ఉన్నారు. ఈ ఒక జిఎస్టీ అంటే ఇది బిల్లు పరంగా అండి. వేరే విషయాల్లో చూసినట్టయితే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాలంటే భారతదేశంలో జీడిపి రేటు మనకి త్వరగా పెరగాలంటే చేయాల్సిన కొన్ని ముఖ్యమైన కొన్ని చర్యలు పార్లమెంట్ బయటే ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి పెట్టుబడుల ఉపసంహరణ ఒకటి చాలా సంవత్సరాలుగా నలుగుతూ ఉంది, కానీ దానికి ఒక దారి దిక్కు లేకుండా పోయింది. అది చాలా ముఖ్యమైనది. ఇలాగే ఇవాళ మనం జీడిపికి పన్ను రేషియో చూసినట్లయితే భారతదేశంలో 10% సుమారుగా ఉంది, చైనా కూడా 10 ఉంది, అమెరికా చూసినా కూడా 10 ఉందండి. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని రకాల ప్రతిరోధకాల వల్ల ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్గా ఈ కంప్లైన్స్ రేటు బాగా పడిపోతూ ఉంది. తర్వాత ఏమో లీకేజ్ ఆఫ్ ట్యాక్స్ ఒకటి చాలా ఎక్కువగా ఉంది. దీని మీద మనం చాలా తక్షణంగా చర్యలు తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం పన్ను స్వచ్ఛందంగా కట్టే వాళ్ళకి కట్టడానికి వీలు లేని పరిస్థితి ఒక బ్యూరోక్రసీ వల్ల కానివ్వండి, విధి విధానం వల్ల కానీ ఏర్పడి ఉంది. దీన్ని అనేక రకాల అడ్మినిస్ట్రేటివ్ చర్యలతోటి సానుకూలం చేసినట్లయితే మనకి ట్యాక్స్ కంప్లైంట్స్ పెరుగుతుంది, తద్వారా మనకి రెవెన్యూ కూడా పెరగడానికి అవకాశం ఉంది. రఘునందనరావు గారు, 7వ వేతన సంఘం సిఫార్సు అలాగే ఒకే హోదా ఒకే పింఛన్తో కేంద్ర ఖజానాపై 1,10,000 కోట్ల భారం పడుతుంది. మరి ఈ ఆర్థిక లోటుని పూడ్చుకోవడానికి ప్రజలపై ఆర్థిక మంత్రి భారం వేస్తారా, లేక ఇతరత్ర ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెడతారా? గనుల వేలము, స్పెక్ట్రమ్ వేలము ఇట్లాంటి విషయం లోపల ఒక రకమైనటువంటి స్పష్టమైన పాలసీలు గత పాలకులు అవలంబించకపోవడం వల్ల లక్షల కోట్ల ప్రభుత్వ ధనం ఎట్లా దుర్వినియోగమైందో మనం చూసినాం. బొగ్గు గనులు ఒక మధ్యప్రదేశ్లోనే వేలం వేస్తే గతంలో 250 బొగ్గు గనులు వేలం చేస్తే వచ్చినటువంటి డబ్బులు మళ్ళీ మన కోర్టు డైరెక్షన్స్ తర్వాత వేలం వేస్తే 10 బొగ్గు గనులు వేలం వేస్తే వచ్చినటువంటి డబ్బులతో సమానంగా ఉన్నాయి. అట్లే 2G స్పెక్ట్రమ్ చూసినాం. అంటే ఈ భూగర్భంలో కానీ భూమి మీద కానీ అవైలబిలిటీ ఉన్నటువంటి ఈ గనుల విషయంలో బళ్ళారిలో ఏం జరిగింది, కర్ణాటకలో చూస్తూ ఉన్నాం, మధ్యప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది, ఇట్లా కుంభకోణాలకి తావు లేకుండా వస్తున్నటువంటి ఈ వనరులు ఏవైతున్నాయో సహజ సిద్ధంగా లభించేటువంటి వనరుల విషయం లోపల జాతీయ స్థాయిలో ఒక పాలసీని మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది సహజ వాయువుకి ధర స్థిరీకరణ విషయం లోపల కొంత గందరగోళం జరుగుతూ ఉంది. మూడోది స్పెక్ట్రమ్ లాంటి వాటి విషయానికి వచ్చినప్పుడు చాలా గందరగోళం జరుపుతూ కేంద్ర ప్రభుత్వానికి నిజంగా రావాల్సినటువంటి ఆదాయంలో 10% కూడా ఆదాయం రాకుండా పాలకపక్షానికి సంబంధించినటువంటి కొంతమంది గతంలో చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, కేసులు మనమని చూసాం. వీటన్నింటినీ అంటే ఇట్లాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చట్టాలని మరింత స్ట్రీమ్లైన్ చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రంలో గనులు తవ్వాలనుకున్నా ఒకే రకమైనటువంటి పాలసీని ఉంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవడానికి మార్గం పెరుగుతుంది. మూడోది వచ్చేసరికి విచ్చలవిడి రాయితీలు తగ్గించాలి సార్. చాలామంది ఏమనుకుంటారంటే రాయితీలు తీసేస్తారంట, వీళ్ళు సబ్సిడీలు ఎత్తేస్తారట, పేదలకు పొట్టగొడుతుందట, ఇట్లాంటి విచ్చలవిడి రాయితీలు తగ్గారంగానే అన్నీ తీసేస్తారు, సిలిండర్ మీద గ్యాస్ ధరను పెంచేస్తూ ఉన్నారు, ఇట్లాంటి అపోహలు తీసుకొస్తారు. నేను అంటుంది ఏంటంటే విచ్చలవిడిగా పోతున్నాడు. నిజంగా పేదోడికి దక్కాల్సినవి, నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి దక్కాల్సినవి దక్కట్లేదు. దాని పేరు మీద అవి పక్క మార్గాలకు పడతా ఉన్నాయి. అవి బాధాకరమైనటువంటి విషయం. ఆ పేదోడికి నిజంగా దక్కాల్సిన ఏమన్నా సబ్సిడీలు కానీ రాయితీలు కానీ ఉంటే వాటిని ఇప్పుడు రూపే కార్డులు కానీ జనధన ఖాతాలు కానీ డైరెక్ట్ అంటే మళ్ళీ మధ్యలో మధ్యవర్తులు ఉండడం వల్ల ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకొని డైరెక్ట్ వారి ఖాతాలకి సబ్సిడీలు చేర్చవేయడం, సహజ సిద్ధంగా వస్తున్నటువంటి వాటి వల్ల గనులు ఆదాయం పెంచుకోవడం. మూడోది ఇందాక పారేఖ్ గారు చెప్పినట్టు నిజాయితీగా పన్ను కడుతున్న వాళ్ళకి ఏమైనా ఎంకరేజ్మెంట్స్ ఇస్తూ పన్ను వ్యవస్థ వాళ్ళని శిక్షించడానికి సుదీర్ఘకాలం సార్. జయలలిత అక్రమాస్తులు ఉందంటే 18 సంవత్సరాలు జరుగుతుంది సార్ ఈ దేశంలో ట్రయల్. ఎంత బాధాకరం సార్. ఏముందిలే నాలాంటి అడ్వకేట్లు ఎవరినో పెట్టుకోవచ్చు, పన్నే కొడితే నా జీవితకాలం అయిపోతుంది అనేటువంటి ఆలోచనలోంచి నిజాయితీగా పన్ను కట్టాలనే దిశగా చట్టాలని సరళీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు రాసుకున్నటువంటి చట్టాలు
ఈ దేశ ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడితే వాళ్ళని ఎట్లా దొక్కాలి అని రాసుకున్నటువంటి చట్టాలని ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా అవే పెట్టి మనం కేసులు నడపాలని అనుకుంటే ఇంకా 2 దశాబ్దాల తర్వాత కూడా ఈ దేశ ఆర్థిక స్థితిగతులు మారవు, మూలాలు మారవు. కాబట్టి ఖచ్చితంగా చట్టాలలో ఇంకొంచెం మార్పులు తీసుకొచ్చి సరళీకరించాల్సినటువంటి చట్టాలను సరళీకరించాలి. పన్ను ఎగవేతదారులు అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు సంస్కరణలో కీలకమైన పడాలి, మార్పులు తీసుకురావాలి. కిరణ్ రాజు గారు, బ్యాంకుల మూలధనం పెంచడానికి ఈ బడ్జెట్లో ఏమైనా ప్రత్యేకమైన చర్యలు ఉండే అవకాశం ఉందా? బ్యాంకులు మూలధనం పెంచొచ్చును. పెంచినప్పటికీ కూడా ఏమిటంటే దాన్ని మోరల్ హెజార్డ్ అంటాం. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తూ పోతూ ఉంటే వాళ్ళకి మూలధనం పెంచుతూ ఉంటే వాళ్ళ తప్పులు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి జవాబుదారీతనం పెంచకుండా మీరు పెట్టుబడి ఇస్తావంటే ఎట్లా? నేను పెట్టుబడి ఇస్తా, కానీ నువ్వు జవాబుదారీతనం ఇంతవరకు నువ్వు వహిస్తావా లేదా, దాని మీద ఒక ఒప్పందం తీసుకోవాలి ప్రతి బ్యాంక్ దగ్గర నుంచి. అప్పుడు కానీ ఈ సంస్కరణలకి ఒక సరి అయినటువంటి రూపకల్పన జరగదు. ప్రస్తుతం ఉన్నటువంటిది ఒక సూచన వచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుబడులు పెట్టాలి అని ఆర్థిక సర్వేలో చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుబడి పెట్టడం ఏంటి? అప్పుడు రెగ్యులేటరీ ఆర్బిట్రేజ్ వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టకూడదు. అది ఒక సరి అయిన సూచన కాదు. అలాగే ఒక బ్యాడ్ బ్యాంక్ ఒక ప్రభుత్వమే పెట్టాలన్నారు. బ్యాడ్ బ్యాంక్ ప్రభుత్వం పెట్టడం ఏంటి? ఇవన్నీ ప్రభుత్వ బ్యాంకులే బ్యాడ్ అయిపోయినటువంటి ఇంకో బ్యాంక్ మళ్ళీ బ్యాడ్ బ్యాంక్ పెట్టడం ఏంటి? అదొక అసంబద్ధమైనటువంటి సూచన. ఇటువంటి సూచనలతో ప్రక్షాళన జరగడం మాత్రం కుదరదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా మౌలిక రంగాలు ఒకటే కాకుండా ఇంతకుముందు చర్చించుకున్నట్టుగా సామాజిక వర్గాలకి మీకు ఎంతవరకు మేలు సక్రమంగా అందజేయగలుగుతాము అన్నటువంటి దాని మీద లక్ష్యం ఒకటి ఏర్పరచుకోవాలి. దానికి సరైనటువంటి సూచనలు ఈ బడ్జెట్లో రావాలి. దాంట్లో ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే ఆరోగ్యానికి, తర్వాత విద్యకి ఎంతవరకు శాతం వీళ్ళు వెచ్చిస్తారు బడ్జెట్లో. ఇప్పుడు వ్యవసాయానికి కూడా 2.2% మొత్తం బడ్జెట్లో ఉంది. అందులో 1.1% ప్రణాళికేతర ఖర్చులకి, 1.1% ప్రణాళిక ఖర్చులకి ఉంది. ఈ 2.2% 6% పెంచితే తప్ప జరగదు. రెండోది ఏమిటంటే వ్యవసాయంలో ఎక్కువ సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి, కరువు పీడిత రాష్ట్రాలు. కరువుకి నివారణ మీకు రుణాలు కాదు. కరువుకు నివారణ ఏమిటంటే రుణాలని కంప్లీట్గా మాఫీ చేయడమే దానికి సరైనటువంటి పరిష్కారం. కరువు వచ్చినప్పుడు రుణాలు ఇస్తే లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బ్యాంకులు మునిగిపోతాయి. కరువు వచ్చినప్పుడు వాళ్ళకి రుణాలు ఇవ్వకుండా ఉండాలి, తర్వాత వాడికి ఉచితంగా వాడికి సహాయం చేయాలి రైతులకి. ఈ రకమైనటువంటి ప్రోత్సాహకరమైన చర్యలు వ్యవసాయ రంగంలో చేపట్టాలి. మౌలిక రంగాలు, వ్యవసాయ మౌలిక రంగాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మౌలిక రంగాలు అంటున్నాం. ఈ మౌలిక రంగాల్లో వ్యవసాయానికి కావాల్సినటువంటి మౌలిక రంగం ఏమిటి? మార్కెటింగ్ వ్యవస్థ. రైతు ఎక్కడ పడితే అక్కడ దేశంలో అమ్ముకునేటువంటి పరిస్థితిని మనం కలగజేయనంత కాలం గిట్టుబాటు ధర ఇవ్వడమే. గిట్టుబాటు ధర ఒకటే కాదు, రైతుకు తనకు వచ్చిన ధరకి తను ఎక్కడ పడితే అక్కడ అమ్ముకునేటువంటి వ్యవస్థను మనం క్రియేట్ చేయాలి. దానికి కాకుండా ప్రతి గేట్ దగ్గర వాడికి అడ్డం పెట్టుకుని వాడి ఇక్కడి నుంచి ఇక్కడి సరుకు వాడు మధ్యప్రదేశ్లో అమ్ముకోలేకపోతే వాడికి లాభం ఎలా వస్తుంది? రాదు. అందుకని రైతు స్వేచ్ఛగా అమ్ముకునేటువంటి స్వేచ్ఛా వాణిజ్యం అని. ఇప్పుడు మరి దేశ స్వేచ్ఛే లేకపోతే వాణిజ్యంలో మనం ఎంతవరకు అభివృద్ధి సాధించగలుగుతాం? ఇవి చాలా కీలకమైనటువంటి విషయాలు. గారు, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్లే కేంద్ర పన్నుల వసూళ్ల మొత్తంలో రాష్ట్రాల వాటా 32% నుంచి 42%కి పెరిగింది. మరి బడ్జెట్లో ఈ ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు 7వ వేతన సంఘం మళ్ళీ ఒకసారి చూడండి, 7th దానివల్ల కొంత భారం ప్రభుత్వమే పడుతుంది. అయితే పన్నులు వసూలు చేసుకునే విధానంలో లేదా అప్పులు మళ్ళీ తీసుకునే విధానంలో సరళీకరణ అనేది మనం చాలా జాగ్రత్తగా చేయకపోతే ప్రభుత్వానికి కష్టమవుతుంది. ప్రపంచంలో ఈరోజు మనం కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉన్నాం. భారతదేశం ఈరోజు మనం మేక్ ఇన్ ఇండియా కానీ, స్టార్టప్ కానీ, స్టాండప్ కానీ, లేకపోతే మనం ఇస్తున్నాయని కానీ ఈరోజు ఒక మౌలికమైనటువంటి ఒక ఆలోచనని ఈరోజు ప్రజల్లోకి నెట్టేసాం మనం. దానికి తగ్గట్టుగా రేపు ఇండస్ట్రియలైజేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రియలైజేషన్ జరిగే క్రమంలో ఏం చూస్తాం? జనరల్గా ఒక ఇండస్ట్రీ పెట్టేవాడు నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ల్యాండ్ ఫ్రీగా ఇస్తారా, వాటర్ ఫ్రీగా ఇస్తారా, కరెంటు ఫ్రీగా ఇస్తారా, దానిలో రోడ్లు ఇస్తారా లేదా, ఇది చూస్తున్నాం. తర్వాత చేసే ఈ ప్రొడక్షన్కి ఆ రేట్లకి బాధ్యత ప్రభుత్వం వహిస్తుందా లేదా మార్కెట్ వహిస్తుందా? మీరు చూడండి, బిహెచ్ఎల్ తరుగుతూ పోతూ ఉంది. బిహెచ్ఎల్ కన్నా ముందున్నటువంటి జీడిమెట్లో ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయినాయి. ఎందుకు? కారణం ఏంటి? బ్యాంకుల పాత్ర ఏంటి, లేకపోతే మార్కెట్ పాత్ర ఏంటి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీలు ఏంటి? సో పాలసీల్లో సరైనటువంటి మార్పు రాకుండా
నువ్వు ప్రైవేట్ కానీ లిబరేషన్ లేకపోతే పబ్లిక్ కానీ ఈ రెండింటిని కొత్త మోడల్స్ వచ్చాయి. మనం పీపీపీ మోడల్లోకి వచ్చేసాం. ప్రభుత్వాలన్నీ కూడా బిజినెస్లోకి వచ్చాయి. ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు బిజినెస్గా చూడండి. లేకపోతే మీరు యాక్టివిటీని వెల్ఫేర్ రంగంలో నడిపేటప్పుడు వెల్ఫేర్ రంగంలో నడపండి. మీరు ఈ ఆర్థిక సంఘం 14వ సంఘం సిఫారసులు కానీ లేకపోతే స్టేట్ సెంట్రల్లో ఉన్నటువంటి రిలేషన్స్లో ఉన్న పన్నులు షేరింగ్ కానీ వీటిని పర్ఫెక్ట్గా చేస్తూ పోతే ఏది ఇంపాసిబుల్ కాదండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ప్రొవైడెడ్ పాలకులకి ఉండాల్సినటువంటి దృష్టి పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో ఉంది ఏంటంటే మొత్తం పనులన్నీ కూడా సెంట్రలైజ్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ మా మీద పనిచేస్తుంది. అంటే ఈ ప్రభుత్వం ఏం మార్చిందంటే దీన్ని రాష్ట్రాలకి ఎక్కువ పన్నుల వాటాన్ని పెంచినట్టు విధానం. దీని ద్వారా పెద్ద నష్టమేం, లాభం తప్ప నష్టం లేదు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఇందాక మనం ముందుగా చెప్పినట్టుగా ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఈరోజు బ్యాంక్స్ నేషనలైజేషన్ అనుకున్నాం, అంటే జాతీయకరణ చేయబడ్డాయి. ఈ బ్యాంకుల్లో నిజంగా 70% ఆఫ్ ద పీపుల్కి బ్యాంకు అకౌంట్లు కానీ లేకపోతే బ్యాంకు లోన్ ఇస్తున్న విధానం కానీ ఎక్కడ కనపడదు. సో ఓన్లీ రిమైనింగ్ 20 to 25% పీపులే మొత్తం బ్యాంకునంతా కూడా లూటీ చేసి ఎగ్గొట్టి పోతున్నాడు నేపథ్యం. మనం ఏమనుకుంటున్నామంటే పేదోడికి ఏదో ఇస్తున్నాం పోతున్నాం. ఉదాహరణ మీరు చూడండి, డీజిల్ ధరలు పెరిగినాయి, ధర్నా జరుగుతుంది రోడ్డు మీద. ఈ ధర్నాలో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? డీజిల్ ఎవడైతే వాడడో, కారు ఎవరికైతే ఉండదో, స్కూటర్ ఎవరికైతే ఉండదో వాళ్ళు ధర్నాలో కనపడతారు మనకి. ఇవన్నీ వాడేవాడు మాత్రం ధర్నాలోకి రాడు. అంటే ఎవరికి దీన్ని మనం ఇస్తున్నాము, ఎవరు మనకి నిరసన తెలియజేస్తున్నారు? నిజంగా ఏ వర్గాలకైతే ప్రభుత్వం చేయూతనిస్తుందో ఆ వర్గాల వల్ల ఈ దేశంలో కానీ ఎక్కడ కూడా ఇన్ఫ్లేషన్ కానీ లేకపోతే ధరలు పెరగటం కానీ జరగలేదు. నితిన్ పరేఖ్ గారు, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, అలాగే అంకుర పరిశ్రమలు, మౌలిక రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఈ అంశాలు చాలా కీలకమైనవి. మరి ఏ స్థాయిలో ఈ అంశాలకు బడ్జెట్లో కేటాయింపులు ఉండటం ద్వారా అనుకున్న లక్ష్యాలు మనం సాధించవచ్చు? కేటాయింపులను లక్ష్యాల విషయానికి వచ్చినట్టయితే ప్రతి బడ్జెట్లో లక్ష్యాలన్నీ ఘనంగానే ఉంటున్నాయి. కేటాయింపులు కూడాను తగ్గుదగా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మిత్రులందరూ కూడా చర్చల్లో చెప్పిన విషయాన్ని బట్టి ఒకటే ముఖ్యమైన నిజం బయటకు వచ్చేది ఏంటంటే అన్ని చోట్ల కూడా నిర్వహణలో లోపాలు ఉంటున్నాయి, తీవ్రమైన లోపాలు. ఈ సరిపుచ్చటానికి, సరిచేసి దాన్ని ఒక సక్రమమైన మార్గంలో పెట్టడానికి ప్రయాస జరగనిదే ఈ లక్ష్యాలు కేటాయింపులు కూడా ఏం పనిచేయలేవండి. చాలా కష్టం అది. ఇవాళ అంకురాల గురించి ప్రధానమంత్రి గారు చాలా సదుద్దేశంతో ఒక స్కీమ్ తయారు చేశారు. అయితే ఈ బ్యూరోక్రసీ వాళ్ళు దాన్ని ఎంత జటిలంగా, సంక్లిష్టంగా తయారు చేశారంటే దాని అప్రూవల్స్ ఇప్పుడు ఎవరు అప్లై చేయడానికి కూడా ఎవరికి ముందర రావట్లా. నేనే మా ఇండస్ట్రీకి పెడదామని అనుకుంటే అందులో ఉన్న ప్రశ్నాపత్రాన్ని చూసి భయమేసి దీని బదులు బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిదే అని చెప్పేసి దాన్ని వదిలేయాల్సి వచ్చింది. అంటే ఏంటంటే ఎక్కడ చూసినా కూడా నిర్వహణ లోపాలే ఈ లక్ష్యాలని, కేటాయింపులన్నింటినీ కూడా నీరుగార్చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రతి ఒక్క స్కీములో కానివ్వండి, ఒక వ్యవసాయం అనండి, మౌలిక రంగం అనండి, పనులు విధానం ఏదైనా సరే నిర్వహణలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇది పార్లమెంటుకి, లక్ష్యాలకి, కేటాయింపులకి అతీతమైంది ఈ విషయం. దీనికి కావాల్సిన చిత్తశుద్ధి ప్రభుత్వంలో అది నిండుగా ఉందని అందరికీ నమ్మకం ఉంది. అయితే వ్యవస్థ ఈ ప్రభుత్వానికి వచ్చింది, పాత వ్యవస్థే వచ్చింది. ఆ వ్యవస్థలో అలవాట్లు తొలగించాలంటే నిజంగా అది ఒక ప్రళయం అయిపోయేలాగా ఉంది. కానీ అది చెయ్యనిదే. ఎన్ని మంచి లక్ష్యాలు మనం పెట్టుకున్నా, ఎన్ని రకాల కేటాయింపులు చేసుకున్నా, ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా కూడాను అవి సాధ్యపడటం చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట. వ్యవస్థలో సమూలంగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం ఏ బిజినెస్ కన్నా ఒక రిజిస్ట్రేషన్ ఒక్క విషయం తీసుకుందాం. మొదలు పెట్టాలంటే పాన్ కార్డు తీసుకోవాలి, సేల్స్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ వేరు, లేబర్ రిజిస్ట్రేషన్ వేరు. తర్వాత ఒక సిబిసి తీసుకుందాం, పరోక్ష పన్నులు, సర్వీస్ ట్యాక్స్ ఒక రిజిస్ట్రేషను, ఎక్సైజ్కి ఒక రిజిస్ట్రేషను. ఎందుకంటే ఇంత సంక్లిష్టంగా ఎందుకు చేస్తా ఉన్నాం? ఒక వ్యక్తి ఒక వ్యాపారం పెడుతుంది, ఒక నంబర్ ఇచ్చి అన్నిటికీ ఎందుకు వర్తింపు చేయకూడదు? వాళ్ళ ఆధార్ కార్డు వచ్చింది, చాలా వాటిని రీప్లేస్ ఉంది. అలాగే వ్యాపారంలో కూడా ఆ దిశలో ఆలోచన కూడాను ఈ వ్యవస్థలో జరగటం లేదు. ఇలాగా ప్రతి విషయంలో కూడా పూర్తిగా ఆలోచన చేసి సరియైన మార్పులు చేపట్టిందే ఈ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా, ఎన్ని మంచి లక్ష్యాలు ఉన్నా, ఒక మోదీ లాంటి మనకి ఇంత మంచి ఒక ప్రైమ్ మినిస్టర్ కూడాను లక్ష్య సాధనలో వెనకబడిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వ్యవస్థ అలాంటిది. దీన్ని సమూలంగా మార్పు చేయిందే ఏది కూడాను సాధ్యం కాదండి. దేశం ప్రగతి వైపు వేగంగా పరుగులు తీసేందుకు అన్ని మంచి శకునాలే కనిపిస్తున్నాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఆ దిశగా విత్తమంత్రి అరుణ్ జైట్లీ ఎల్లుండి పార్లమెంట్లో ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్ దేశాన్ని వృద్ధి పదంలో నడిపించగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని.
నమస్కారం.